హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా క్రిస్పీగా ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండితో క్రిస్పీ దోశలు ఎలా చేయాలో చూపిస్తాను అండి. మనకి ఇంట్లో ఎటువంటి పిండిలు లేనప్పుడు ఇలా ఈజీగా టేస్టీగా ఉండే గోధుమ పిండి దోశలు చేసేసేయండి. ముందుగా అయితే ఒక గిన్నె తీసేసుకొని 1.5 కప్పు వరకు నేను గోధుమ పిండి తీసుకున్నానండి. ఏ బ్రాండ్ అయినా పర్లేదు. దీంట్లో రుచికి తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని ఒకసారి వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకుందాము. దీంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు బాంబే రవ్వ కూడాను వేస్తున్నాను. మనము ఉప్మా చేయడానికి వాడతాం కదా తెల్ల రవ్వ, దాన్ని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇలా రవ్వ వేయడం వల్ల దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది, అలానే మంచి రుచిగా కూడాను ఉంటుందండి. రవ్వ కూడాను కలిపిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడాను వేస్తున్నానండి. నేను ఇక్కడ రవ్వ, జీలకర్ర, ఉప్పు, గోధుమ పిండి మాత్రమే తీసుకున్నాను. మీరు కావాలంటే దీంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇంకా అల్లం ఇలాంటిది కూడాను వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పిండిలో మనము వాటర్ అనేది ఒక గ్లాస్ తీసుకొని మొత్తం ఒకేసారి వేయకుండా ముందు కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని అయితే గట్టిగా కలుపుకోవాలి అండి. ఇలా ఎందుకు అంటే కొంచెం కొంచెం వేసుకొని వాటర్ కలుపుకోవాలి. పిండి ముందు చపాతీ పిండిలాగా కలుపుకున్నామంటే మనకి వాటరు ఉండలు ఉండలుగా కట్టకుండా పిండి మంచిగా వస్తుందండి. అలా కాకుండా నీళ్ళు మొత్తం ఒకేసారి వేసామంటే ఉండలు కట్టుతుంది. తర్వాత పిండిని మనము దోశ బ్యాటర్ లాగా అడ్జస్ట్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. సో వీడియోలో చూపించిన విధంగా వాటర్ కొంచెం కొంచెం వేసుకొని ఇలా చపాతీ పిండిలాగా ముందు కలుపుకోండి. పిండి మొత్తం వాటర్తో ఇలా కలిసిన తర్వాత వాటర్ని ఇంకా వేసుకొని మనము దోశల బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా పల్చగా అయితే పిండిని కలుపుకుంటూ ఉండాలి అండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకున్నాము అంటే మనకి ఎక్కడ ఉండలు కట్టకుండా దోశల బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మొత్తం కూడాను కలిపేసుకుంటున్నాను. మీకు నచ్చితే దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పుల్లటి పెరుగు వేసుకోండి. బయట మనము పుల్ల అట్లు అని తింటూ ఉంటాం కదా, ఆ టేస్ట్తో చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు నార్మల్ దోశలు చేసి చూపిస్తున్నాను, అది కూడాను క్రిస్పీగా. ఇలా పిండి అయితే మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి వచ్చింది కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేస్తున్నాను. మనం రవ్వ వేసాం కదా, ఆ రవ్వ అనేది ఈ వాటర్ని పీల్చుకుంటుందండి. బ్యాటర్ అనేది కాస్త చిక్కగా అవుతుంది. 10 నిమిషాల తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అయితే వేసాను. బేకింగ్ సోడా వేసి మిక్స్ చేసుకున్నాను. పిండి అయితే చూడండి కాస్త చిక్కగా అయింది కదా. ఇప్పుడు మరి కొంచెం వాటర్ వేసుకొని పల్చగా చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని నేనైతే ప్యాన్ పెట్టేసుకున్నానండి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 చుక్కల వరకు ఆయిల్ వేసుకొని టిష్యూతో కానీ ఏదైనా క్లాత్తో ఇలా మొత్తము ప్యాన్ని క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ని ఇలా చిమ్ముకొని స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకోండి అండి. ఇప్పుడు పిండిని గిన్నెతో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇలా గిన్నెతో పిండిని తీసుకొని ప్యాన్ పైన మనం దోశ ఎలా వేసుకుంటామో అలా చక్కగా పల్చగా వేసేసుకోవచ్చండి. మనకి మందంగా రాదు, చాలా పల్చగానే దోశ వచ్చేస్తుంది. ఇలా వేసిన తర్వాత 1 నిమిషము ఈ దోశని కాలనివ్వండి. తర్వాత మనము దోశ చుట్టూ అలానే పైన ఆయిల్ కానీ మీకు నచ్చితే నెయ్యి కానీ వేసుకోవచ్చు. 1 నిమిషం తర్వాత చూడండి కలర్ అయితే చేంజ్ అయింది కదా. ఇప్పుడు దోశని మరొక వైపు కూడాను తిప్పి కాల్చుకుందాం. మనం దోశ వేసిన దగ్గర నుంచి దోశ కాలే అంతవరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అండి. అప్పుడే దోశ అనేది మంచి క్రిస్పీగా మంచి కలర్తో వస్తుంది. అలా కాకుండా మనము హై ఫ్లేమ్లో పెట్టి దోశను వేసుకున్నాము కాల్చుకున్నాము అంటే అది మెత్తగా వస్తుందండి, క్రిస్పీగా రాదు. ఇలానే అన్ని దోశలు కూడాను మనం వేసుకోవాలి. దోశ తీసిన తర్వాత మళ్ళీ ప్యాన్ పైన కొన్ని నీళ్లు చిమ్ముకొని పిండిని తప్పకుండా మనం దోశ వేసే ముందు ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ వేసుకున్న తర్వాత ఇలా గిన్నెతో ప్యాన్ పైన దోశను వేసేసుకొని 1 నిమిషం కాలిన తర్వాత ఆయిల్ని వేసేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే దోశ చాలా క్రిస్పీగా మంచి రుచిగా వస్తుందండి. తప్పకుండా మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకుంటేనే మనకి దోశ అనేది
మంచి క్రిస్పీగా వస్తుంది. దీనికి కాంబినేషన్లో నేనైతే పల్లీ చట్నీ అలానే పండుమిర్చి పచ్చడి కానీ టొమాటో పచ్చడి కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. వేడిగా క్రిస్పీగా తినాలి అంటే అప్పటికప్పుడు ఇలా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. మీకు మెత్తగా అయినా పర్లేదు అనుకుంటే హాట్ బాక్స్లో పెట్టుకొని వేడిగా తిన్నా కానీ బాగుంటుంది. మీకు నచ్చితే ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.